ఇట్లా పెడదామని తీసుకొచ్చినాం అనమాట. ఈ కుండీలు అయితే ఇవి అయితే బయట తగిలిస్తాను నేనైతే. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? మీకు ఎవరికైనా వీటి లింక్స్ కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను అనమాట. అవి పువ్వుల కుండీలు ప్లస్ హ్యాంగ్ చేసుకునేవి అనమాట. అవి అయితే చిన్నవి. తర్వాత ప్లాస్టిక్వి పువ్వులు కూడా తీసుకొచ్చిన అవి అయితే మీకు అన్బాక్సింగ్ వీడియోస్ చేసి చూపిస్తాను. ఇంకా ఏమేమి బుక్ చేశాను అనేది కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. దానిలో క్వాలిటీ ఏంటి, అవి ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్తాను అనమాట, ఓకేనా? ఇప్పుడైతే ఫస్ట్ అయితే కుండీలు తీస్తున్నాను. నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇవైతే కుండీలు అండి, విత్ చైన్స్తో వచ్చినాయి అనమాట. 184 రూపీస్ పడింది నాకైతే ఈ కుండీలు వచ్చేసి. ఇవి అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా సూపర్ అని అయితే చెప్పాను. పర్వాలేదు, ప్లాస్టిక్వి కాబట్టి కొంచెం బెండ్ అవ్వడం అది కామనే. 5 కుండీలు వచ్చినాయి అనమాట, బాగానే ఉన్నాయి. ఏమంటారు, కొంచెం స్మాల్ సైజ్ ఉన్నాయి, పైన హ్యాంగ్ చేసుకునేటివి కాబట్టి నాకు ఓకే అనిపించింది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇంకొకటి కూడా చేశాను, చిన్న చిలుకలు లాంటివి అనమాట. అవి కూడా బాగున్నాయి. అవి కూడా జస్ట్ తగిలియడానికి షోకి అనమాట. నాకు ఎందుకు ఇవి బాగా నచ్చినాయి. దానిలో చూస్తే వచ్చిన తర్వాత కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇవి కూడా 124 రూపీస్ ఎంతో పడిందండి, నాకైతే అంత ఐడియా లేదు. ఇవి కూడా చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్స్ నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లస్ మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే వీటి లింక్స్ నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా? ఇవైతే నెక్స్ట్ వన్ వచ్చేసి కుండీలలో పెట్టడానికి మొక్కలు అదే ప్లాస్టిక్వి తెప్పించాను అనమాట. ఇవి ఇట్లా డెకరేట్గా అంటే గోడకి డెకరేషన్ చేసేవి, బట్ నేను దాంట్లో పెడితే బాగుంటుంది అనిపించింది, సో అందుకనే ఇలా తెప్పించాను అనమాట. ఇవి నాకు ఈచ్ వన్ వచ్చేసి 174 రూపీస్ ఒకటి, 184 రూపీస్ ఒకటి, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడింది. పర్టికులర్గా ఇది ఇంత కాస్ట్ అని అయితే నాకు ఐడియా లేదు, సారీ. సో అందుకనే నేను ఇది ఇంత అనేది అయితే నేను క్లియర్గా మెన్షన్ చేయట్లేదు మీకు. నేనైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీకు కావాలి అనుకుంటే మాత్రం, ఓకేనా? అవి 2 వచ్చేసి నాకు 314 రూపీస్ పడింది. ఇవి వచ్చేసి 6 వచ్చినాయండి, లావెండర్వి. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. కాకపోతే ఇవి పొడవు ఎక్కువ ఉండడం వల్ల, ఆ కుండీలు చిన్నగా ఉండడం వల్ల పెట్టడానికి చాలా ఇబ్బంది అయ్యింది. తర్వాత ఎట్లా ఒకలాగా సెట్ చేశాను లేని, టేప్ పెట్టి అతికించేసి అట్లా పెట్టిన తర్వాత ఎలా ఉంది ఇట్లా పెడదామని తీసుకొచ్చినాం అనమాట. ఈ కుండీలు అయితే ఇవి అయితే బయట తగ్గిస్తాను నేనైతే. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? మీకు ఎవరికైనా వీటి లింక్స్ కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా లింక్స్ అయితే షేర్ చేస్తాను, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఓకేనా? నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కదా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకపోవడం వల్ల అది వేరే వాళ్ళకి షేర్ అవ్వట్లేదు అనమాట. సో అది కొంచెం అంటే వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా, మీకు యూజ్ అవ్వకపోయినా ఈ వీడియోస్ అనేటివి అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, థ్యాంక్ యూ. ఇళ్ళల్లో మొత్తం ఫ్లవర్స్ సెట్ చేసిన తర్వాత నేను హ్యాంగ్ చేశాను అనమాట బయట రేకులలో. ఎలా ఉన్నాయి అనేది మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ బయట ఇలా ఉంటుంది అనమాట, మాకు కొంచెం పెద్దగా ఉంటాయి రేకులు ప్లేస్ ముందర, సో ఇలా పెట్టాను అనమాట. వీటిని మట్టి వేసి ఏమేమో చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది.